హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి నేను నా జ్యువెలరీని అంతా ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటున్నానో ఆ వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో జ్యువెలరీ అంతా ఎక్కడంటే అక్కడ పడింది. సో బ్యాంగిల్ స్టాండ్ ఇక్కడే పెట్టుకుంటాను అనమాట. బెడ్రూమ్లో డోర్ బ్యాక్ సైడ్ మాకు ఇలా ఒక కబోర్డ్ వచ్చింది. సో అందులోనే పెట్టుకుంటాను నాకు సంబంధించినవి, చెరువికి సంబంధించిన జ్యువెలరీ మొత్తం కూడాను. సో అవన్నీ కూడా ఇప్పుడు ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. సో చూడండి ఎలా అంటే అలా పడిపోయానట. సో ఏదైనా ఫంక్షన్కి అట్లా వెళ్ళాల్సినప్పుడు హడావిడిగా తీసేస్తాను, మళ్ళీ ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాను అనమాట. సో ఈసారి వచ్చేసి కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకుందాము, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు తీసుకోవడానికి వీలుగా ఉంటుందనేసి ఇంకా అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను నీట్గా. సో చూడండి ఇయర్ రింగ్స్ అన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టేసుకున్నాను అనమాట హడావిడిలో. సో ఇప్పుడు అన్నీ తీసి కింద పెడుతున్నాను అనమాట, నీట్గా ఆర్గనైజ్ చేసుకుందాం అనేసి. సో వాటికి సపరేట్గా ఆర్గనైజర్స్ కూడా రెడీ చేసుకున్నాను. సో వాటిలో వీటిని ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తానో చూపిస్తున్నాను చూడండి. సో నావి సపరేట్గా అన్ని చెరివి కూడా సపరేట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. సో ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్ చైన్స్ అండ్ బ్లౌజ్కి హ్యాంగింగ్స్ వస్తాయి కదా బ్యాక్ సైడ్, అవన్నీ కూడా నేను ఇక్కడ పెట్టుకుంటాను. సో ఇవేనండి బాక్సులు, ఆర్గనైజ్ బాక్సులు నాకు పక్కన ఆంటీ ఇచ్చారనమాట. సో ఇంకా అందులో పెట్టుకుందామని ఆర్గనైజ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట. సో అందుకే అన్నీ తీసి కింద పెట్టేశాను. సో నేను మోస్ట్లీ జ్యువెలరీ అంటే ఇయర్ రింగ్స్, బ్లాక్ బీడ్ చైన్సే కొంటాను అనమాట. నెక్ పీసెస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదనమాట. ఇయర్ రింగ్స్ అంటే మాత్రం చాలా పిచ్చి. సో మోస్ట్లీ ఎక్కువగా ఇయర్ రింగ్సే అనేటివి పర్చేజ్ చేస్తుంటాను. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను ఇందులో పెడదాం అనుకుంటున్నాను. సో ఇట్లా డివైడర్స్ వచ్చాయి కదా, సో నీట్గా ఉంటుందనేసి ఇంకా ఇది తీసుకున్నాను ఇయర్ రింగ్స్ కోసము. సో చూడండి అన్నీ ఎలా అంటే అలా పడిపోయామంట, ఇయర్ రింగ్స్, బ్లాక్ బీడ్ చైన్స్ అన్నీ కూడా. సో చూపిస్తున్నట్టండి నేను ఆల్రెడీ ఇలా ఇయర్ రింగ్స్ మీద ఒక వీడియో అనేది చేశానండి. ఎవరైనా చూడకుంటే కనుక ఎండ్ స్క్రీన్లో యాడ్ చేస్తాను చూడండి. అదేవిధంగా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. ఇయర్ రింగ్స్ మొత్తం కలెక్షన్ అనేది ఆల్రెడీ వీడియో చేశాను. సో అన్నీ కూడా ఒక చోట తీసుకోలేదండి, చాలా ప్లేసెస్లో తీసుకున్నాను అనమాట ఇయర్ రింగ్స్. సో అవన్నీ కూడా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో, వాటి ప్రైజెస్ ఎంత అనేది కూడా వీడియోలో మెన్షన్ చేశాను అనమాట. ఆ వీడియో అనేది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. ఇవి వచ్చేసి నేను ఆలగడ్డలో తీసుకున్నాను అనమాట. 600 అలా పడ్డాయి అనమాట కాస్ట్ వచ్చేసి. సో సీజెడ్స్ అంటాం కదా అలా అనమాట. ఫ్రంట్ సైడ్ మాత్రమే వచ్చాయి, బ్యాక్ సైడ్ ఏం రాలేదు. సో పికాక్ లాగా వచ్చింది పైన, కింద వచ్చేసి బుట్ట వచ్చింది. బుట్టలు చాలా ఫ్యాషన్ కదా, సో అందుకనేసి ఎక్కువ అలాంటివి తీసుకున్నాను. సో ఈ బుట్టలు ఉండేటివి కూడా నేను జెయింట్ దగ్గరే కొన్నాను అనమాట. సో ఇవైతే ఎన్నిసార్లు యూజ్ చేశానంటే అస్సలు కలర్ అనేది పోలేదు. సో నాకు చాలా ఫేవరెట్ అనమాట ఇయర్ రింగ్స్. చాలా వీడియోలలో చూసింటారు ఫంక్షన్లకు, అందుకు వెళ్ళేటప్పుడు నేను మోస్ట్లీ ఇవే పెట్టుకుంటాను అనమాట. సో ఒకసారి మొత్తం క్లీన్ చేశాను, ఈ బాక్స్ని క్లీన్ చేసేసి ఇందులో పెట్టాను. సో ఇవి కూడా నేను జెయింట్ దగ్గర కొన్నాను అనమాట. సో వీటి ప్రైజెస్ అన్నీ కూడా నేను ఆ వీడియోలో మెన్షన్ చేశానండి, అండ్ క్లియర్గా కూడా చూపించాను వీటిని దగ్గరగా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి అనేటివి. సో ఆ వీడియో చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో బుట్ట ఉంటాయి కదా గ్రాండ్గా హెవీగా ఉండే ఇయర్ రింగ్స్ అన్నీ కూడా నేను ఒక బాక్స్లో, అంటే ఒక ఆర్గనైజర్ ఉంది కదా డివైడర్, అందులో పెడుతున్నాను అనమాట. ఇవి చూడండి, ఇవి చాంద్ బాలీస్ కూడా నేను జెయింట్ దగ్గర తీసుకున్నాను. సో చాలా తక్కువ ప్రైస్ అనమాట, ఆల్రెడీ మీకు చూపించాను జెయింట్ దగ్గర వీడియో అనేది. ఇవి వచ్చేసి మా అమ్మ రీసెంట్గా పంపించింది అనమాట, సీజెడ్స్వి ఆలగడ్డలో తీసుకుందని. మన ఒక 2 months బ్యాక్ మా నాన్న వచ్చింటే మా నాన్నతో పాటు పంపించింది అనమాట. సో సీజెడ్స్ అనమాట, అంతా కూడా కింద పల్స్ వచ్చాయి. వీటి కాస్ట్ అంత ఐడియా లేదు, అందుకే చెప్పలేదన్నమాట. సో ఇవి సీజెడ్స్ వచ్చాయి కదా, వాటన్నిటిని కూడా సపరేట్గా పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇవి కొంచెం షైనింగ్ పోతాయి, కొంచెం తేమ అలా తగిలినా కూడా, అందుకనేసి ఇంకా వీటిని ఒక సపరేట్గా బాక్స్లో పెట్టేసి ఇలా స్టోర్ చేసుకుంటున్నాను. అండ్ ఇవి వచ్చేసి జెయింట్ దగ్గరే కొన్నాను కదా, చూపించాను ఆల్రెడీ వీడియోలో. సో ఇవి అతను చెప్పడం 120 చెప్పాడు, నేను 60కి అడిగా అనమాట, 70కి ఇచ్చాడు ఫైనల్గా. అండ్ ఇవి కూడా రీసెంట్గా జెయింట్ దగ్గర తీసుకున్నాను, 60 రూపీస్ అనమాట వీటి కాస్ట్ కూడా. సో
సో అన్నీ కూడా వీటికి సపరేట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. అంటే హెవీగా ఉండేటివి ఒక చోట పెట్టుకున్నాను, అంతా గోల్డ్ లాగా వచ్చినవి. ఇక్కడ వచ్చేసి కొంచెం కలర్గా ఉంటాయి కదా మ్యాచింగ్ అయ్యేటట్టు, అలాంటివన్నీ కూడా ఒక చోట పెడుతున్నాను. సో ఇవి వచ్చేసి ఆక్సిడైజ్ జ్యువెలరీ, ఇవి కూడా నేను జేఎన్టీ దగ్గర కొన్నాను అనమాట. సో ఈ ఆక్సిడైజ్డ్ ఉంటాయి కదా జ్యువెలరీ, అవన్నీ కూడా ఒక సెక్షన్ లాగా పెడుతున్నాను. సో ఇవి వచ్చేసి ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అనమాట. అవన్నీ కూడా ఇలానే పెట్టుకుంటున్నాను, అంటే వీటికి అవి సపరేట్ చేసుకున్నాను తీసుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి. సో ఇవి కూడా నేను జేఎన్టీ దగ్గర తీసుకున్నాను. పికాక్ వచ్చి చిన్న చిన్న బుట్టలు వచ్చాయన్నమాట. సో ఇలా హెవీగా ఉండేటివన్నీ కొంచెం కలర్ డ్రెస్సులకి శారీస్కి మ్యాచ్ అయ్యేలా ఉండేటివి అలాంటివన్నీ కూడా ఒక చోట పెడుతున్నాను. ఇవి వచ్చేసి సుల్తాన్ బజార్ వెళ్ళామన్నమాట, మా మ్యారేజ్ అయిన కొత్తలో అక్కడ తీసుకున్నాను. చాంద్ బాలీస్ అన్నీ కూడా ఒక చోట పెడుతున్నాను. సో ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ చాంద్ బాలీస్ అనమాట. ఇవి వచ్చేసి నేను జేఎన్టీ దగ్గర కొన్నాను. సో ఇవన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట. ఇవి వచ్చేసి శిల్పారామంలో తీసుకున్నాను అనమాట. సో ఇంకా ఇవి వచ్చేసి ఇంకా ఇక్కడ పెడుతున్నాను, అంటే కలర్స్ ఉంటాయి కదా అవి అన్నీ కూడా ఒక చోట పెడుతున్నాను, అంటే నెక్స్ట్ టైం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అందుకనేసి. ఇవి వచ్చేసి నేను పాండేచేరిలో కొన్నాను అనమాట. మా పెళ్ళైన కొత్తలో పాండేచేరి వెళ్ళాము, అక్కడ తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి నేను ఆలగడ్డలో కొన్నాను అనమాట. సో ఇలా గ్రీన్ స్టోన్ వచ్చి కింద బుట్టలు వచ్చాయి. సో ఇవి వచ్చేసి నేను రీసెంట్గా తీసుకున్నాను కదా జేఎన్టీ స్ట్రీట్ షాపింగ్లో. ఇవి ఒక డ్రెస్ ఉందనమాట, అదేవిధంగా ఒక శారీ కూడా మ్యాచ్ అవుతాయి అనేసి ఇంకా తీసుకున్నాను. సో డిఫరెంట్గా ఉంది కదా ప్యాటర్న్ అనేది, అందుకు అలా తీసుకున్నాను అనమాట వాటిని. ఇవి వచ్చేసి చిన్న స్టడ్స్ అనమాట. సో పికాక్ వచ్చింది, పికాక్ వచ్చి ఫెదర్లాగా వచ్చేసి చిన్న గోల్డ్ కలర్ స్టోన్స్ వచ్చాయన్నమాట. సో చాలా సింపుల్గా ఉన్నాయి, 20 రూపీస్ అనమాట. సో ఇవి కూడా నేను జేఎన్టీ దగ్గర తీసుకున్నాను. ఇవి కూడా 60 రూపీస్ అనమాట కాస్ట్. సో ఇలా పెద్దగా వచ్చేసి కింద ఒక బుట్ట వచ్చింది. ఇవి కూడా నేను పాండేశ్వరిలో తీసుకున్నాను అనమాట. సో అందుకే అండి అన్నీ ఒక చోట తీసుకోలేమంటే, ఎక్కడైనా వెళ్ళినప్పుడు నచ్చాయనుకోండి తీసుకుంటాను. ఇయర్ రింగ్స్ అయితే మోస్ట్లీ తీసుకుంటాను అనమాట. సో కంట్రోల్ చేసుకోలేను ఇయర్ రింగ్స్ మీద. ఇంకా జ్యువెలరీ అంటే నెక్ పీసెస్ అంటే అవి పెద్ద ఇంట్రెస్ట్ లేదనమాట, అందుకే వాటిని తీసుకోను. ఇయర్ రింగ్స్ అంటే మాత్రం చాలా పిచ్చి. సో ఇంకా బ్యాక్ సైడ్ ఉంటాయి కదా మనకి మొర్రలు అంటాము, వాటిని అవన్నీ కూడా ఒక చోట పెట్టి ఇంకా ఇయర్ రింగ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఇయర్ రింగ్ ఆర్గనైజేషన్. ఇంకా ఇది వచ్చేసి ఫుడ్కి ఫ్రీగా వచ్చిందన్నమాట. ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు వాటికి ఫ్రీగా వచ్చిందన్నమాట ఈ బాక్స్. ఇందులో వచ్చేసి నేను చెర్బీవి పెడుతున్నాను, బ్యాంగిల్స్ పెడుతున్నాను. ఇంకా అదేవిధంగా ఒక చిన్నది పాపిడి పిల్ల ఉందన్నమాట తనది. ఇంకా అదిగోండి ఇలా చిన్నది పాపిడి పిల్ల ఉంది, తనకి ఎప్పుడైనా వేసుకోవడానికి ఉంటుందనేసి ఇలా పెట్టుకుంటున్నాను. సో సంక్రాంతి ఊరు వెళ్ళాల్సి వస్తుందేమో, అందుకే అన్నీ కూడా వేటిగా సపరేట్గా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. అప్పుడు బ్యాగ్ ప్యాకింగ్ చేసేటప్పుడు హడావిడిగా ఏవి మర్చిపోకుండా ఉండాలనేసి. ఇంకా పప్పి పిన్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టేసి ఇది కూడా కంప్లీట్ చేసేసాను. ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఇందులో నేను గాజులు పెట్టుకుంటున్నాను అనమాట. సో గాజులు కూడా చాలా తక్కువ అనమాట, ఈ మధ్య కొన్నాను 2 pairs అనేటివి. సో గాజులు కూడా నేను మ్యాచింగ్ అందుకు ఏం తీసుకోను, కానీ ఇయర్ రింగ్స్ మాత్రం ఖచ్చితంగా మ్యాచింగ్ ఉండేలాగా చూసుకుంటాను. సో ఇవి వచ్చేసి నేను ఆలగడ్డలో కొన్నాను అనమాట. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మా ఊర్లో తిరునాళ్ళ జరుగుతుంది అనమాట ప్రతి సంవత్సరము, అప్పుడు తీసుకున్నాను అనమాట ఈ బ్యాంగిల్స్ వచ్చేసి. ఇంకో ఇవి కొంచెం షైనీగా పోతాయి, స్టోన్స్ అందుకున్నాయి కదా అనేసి ఇలా ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టేసి ర్యాప్ చేసి ఇంకా ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇంకా ఇవి వచ్చేసి రీసెంట్గా జేఎన్టీ దగ్గర కొన్నాను అనమాట. సో చాలా బాగుంది, ఫినిషింగ్ గోల్డ్ ఫినిషింగ్ లాగా ఉంది, ఇంకా అందుకే తీసుకున్నాను. 130 రూపీస్ అనమాట. చంద్రకళ జ్యువెలర్స్ అనే ఒక షాప్ ఉంది కదా, ఆ షాప్లో తీసుకున్నాను. అంటే నేను ఆ వీడియో చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, అవి చూడని వాళ్ళకు వీడియోస్ అన్నీ కూడా నేను ఎండ్ స్క్రీన్లో యాడ్ చేస్తానండి. ఇవి కూడా అక్కడే తీసుకున్నాను. అతను చెప్పడం 150 చెప్పాడు, కానీ 100కే ఇచ్చాడు అనమాట. సో గోల్డ్ ఫినిషింగ్ లాగా ఉందనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ, ఇంకా అందుకనేసి తీసుకున్నాను. గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. సో గోల్డ్ జ్యువెలరీ అంతా కూడా అది ఊర్లోనే ఉంది. సో ఇక్కడ ప్రజెంట్ ఓన్లీ ఒక బ్లాక్ బీడ్ చైన్ అండ్ ఒక నెక్లెస్ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి మొత్తం జ్యువెలరీ అంతా కూడా నేను ఊర్లోనే పెట్టాను. ఇవి వచ్చేసి మా అమ్మ షిరిడీకి వెళ్ళినప్పుడు తీసుకుందనమాట ఈ బ్యాంగిల్స్. ఇంకా ఇవి వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ నేనే చేసుకున్నాను అనమాట. కింద బుట్ట వచ్చినది అయితే బాగుంటుంది కదా మోడల్ అనేసి. సో నా దగ్గర శారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ దగ్గరగా పింక్కి మ్యాచ్ అవుతాయి అనమాట. సో అందుకనేసి పింక్ కలర్వి చేసుకున్నాను అనమాట థ్రెడ్ బ్యాంగిల్స్. సో ఇంకా వీటిని కూడా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను.
ఇంకా బ్యాంగిల్స్ అన్నీ కూడా ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా ఎక్కడైనా బయటకు వెళ్ళాల్సినప్పుడు ఈజీగా ఉంటుంది కదా తీసుకోవడానికి అనేసి. ఇంకా ఇందులో వచ్చేసి ఇది వచ్చేసి వాచెస్ ఉంటాయి కదా, వాచెస్కి ఇలాంటి బాక్స్ వస్తుంది కదా, ఆ బాక్స్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఒక టిష్యూ పేపర్ పెట్టాను. కాటన్ పెట్టుకోవచ్చు, సో కాటన్ లేదు ఇంట్లో, అందుకనేసి టిష్యూ పేపర్స్ పెట్టుకున్నాను, వాటి షేడింగ్ పోకుండా ఉండాలనేసి. ఇది బ్లాక్ బీడ్ చైన్ అనమాట. సో చాలా రోజులైంది, సో చాలా సంవత్సరాలైంది, రోజులు కూడా కాదు, అప్పుడు కొన్నా అనమాట. ఇంక ఇది వచ్చేసి జేఎన్టీ దగ్గరే కొన్నాను అనమాట, 50 రూపీస్. సో ఈ కింద బుట్ట వచ్చింది కదా, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ స్టోన్ ఈ బీడ్స్ కూడా కాదండి, కొంచెం వేరేవి అనమాట, డిస్కో పూసలు అంటాం కదా అటువంటివి. సో చాలా బాగున్నాయి అనేసి అందులో 50 రూపీస్ అంటే ఇంకా తీసుకున్నాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి నేను రీసెంట్గా తీసుకున్నాను కదా, చూపించాను ఆల్రెడీ వీడియోలో. జేఎన్టీ దగ్గర తీసుకున్నాను, 50 రూపీస్ అని. ఆ షాప్లో అయితే అన్ని 50 రూపీసే. బ్యాంగిల్స్ చాలా బాగుంటాయండి, వీలైనప్పుడు ఈసారి వీడియో అనేది షూట్ చేస్తాను అక్కడ. ఇంకా ఇది వచ్చేసి 50 రూపీస్ అనమాట, బ్లాక్ బీడ్ చైన్. ఇంకా ఇవన్నీ కూడా ఒక చోట పెట్టుకున్నాను, అంటే 50 రూపీస్ కదా అనేసి తీసుకున్నాను అనమాట ఈ బ్లాక్ బీడ్ చైన్స్ అనేటివి. ఇంకా వచ్చేసి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, ఇవి అనమాట. నేను ఇవి కూడా ఈ మధ్య రీసెంట్గా ఎక్కువ నేను జేఎన్టీ దగ్గరే కొంటున్నాను అనమాట. సో మామూలుగా మనకి షాప్లో బొటిక్లలో కంటే కూడా జేఎన్టీ దగ్గర చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి అనమాట ఇవి బ్లౌజ్ హ్యాంగింగ్స్ అనేటివి. సో ఇవి అన్నీ కూడా ఇప్పుడు వీడియోలో చూపించేవన్నీ కూడా నేను ఆలగడ్డలో తీసుకునేటివే. సో ఇంకా నేను బ్లౌజెస్కి పెట్టుకున్నాను అనమాట మిగతా, అంటే జేఎన్టీ దగ్గర కొనేటివి. సో ఇవన్నీ కూడా అప్పుడు ఆలగడ్డలో కొనేటివి అనమాట. అంటే నేను ఫంక్షన్ అయిపోయినా లేదా తర్వాత మ్యారేజ్కి వెళ్ళేసిన తర్వాత బ్లౌజ్ నుంచి సపరేట్ చేశాను అనమాట. ఈ మధ్య ఇంకా సపరేట్ చేయడం లేదు, బ్లౌజులకి అలానే పెడుతున్నాను అనమాట. సో బ్లౌజులకి సపరేట్ చేసేసి ఇలా ఒక కవర్లో వేసి పెట్టుకుంటాను. సో ఏదైనా పెళ్ళికి అలా ఫంక్షన్కి వెళ్ళే ముందు తీసుకొని బ్లౌజ్కి అటాచ్ చేసుకుంటాను అనమాట. సో అందుకనేసి అన్నీ కూడా ఇలా ఒక చోట పెట్టుకుంటాను, ఈ మధ్య ఇంకా తీయకుండా అలానే పెడుతున్నాను అనమాట. సో ఇంతేనండి, నా దగ్గర ఉన్న జ్యువెలరీ అంతా కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అండ్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అవుతే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.